విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 5గురు మృతి చెందారు. శిథిరాల కింద పడి గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. వర్షం కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ ని నిలిపివేశారు. ఇవాళ ఉదయం సహాయక చర్యలు తిరిగి ప్రారంభించనున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా మంత్రి నారాయణ బాధితులకు అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. ఈ ఘటన బాధాకరమన్నారు నారాయణ. 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ఎప్పుడు లేని విధంగా గత 40 సంవత్సరాలు ఎప్పుడు పడిన విధంగా ఈరోజు ఈ యొక్క జిల్లాలో వర్షపాతం పడటం, ఇవాళ మార్నింగ్ సుమారుగా 4 o'clock నుంచి హెవీ రెయిన్ కావటం, దాంతో కొండ చర్యలు విరిగిపడటం, ఇళ్ల మీద పడటం, దాంట్లో 5 మంది చనిపోయారు. ఒక 4 అయితే వాళ్ళకి దెబ్బల దగ్గర యాక్చువల్గా హాస్పిటల్లో డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళందరికీ యాక్చువల్గా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆ 4 యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళల్లో ఒక అతనికి మాత్రం యాక్చువల్గా ఈ నడు కాస్త స్పైన్ డ్యామేజ్